హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే గేమ్ ఆడబోతున్నాము. గేమ్ పేరు వచ్చేసి రైవల్స్. మా తమ్ముడు కూడా ఆడబోతున్నాడు. ఇంకా మన ఫ్రెండ్స్ ఉన్నారు. మా తమ్ముడు ఫ్రెండ్, ఇంకా నా ఫ్రెండ్. నా ఫ్రెండ్ వచ్చేసి ఆయన దగ్గర స్నైపర్ ఉంది. మనం అయితే అటాక్ చేద్దాం ఇప్పుడు. చింటూ ఎక్కడున్నావురా? నేను ఇక్కడ ఇక్కడ ఏం అర్థం అయిపోయినావా? మా ఫ్రెండ్ సైఫాన్ సరే, ఫస్ట్ రౌండ్ ఓడిపోయినాం. ఎట్లా నెక్స్ట్ రౌండ్ గెలుద్దాం. లెట్స్ చార్జ్ అని కొట్టేసి ఇప్పుడు అందరు చూసుకుంటారు వాళ్ళు కూడా. అదే మనం చూద్దాం. ఇక ఫ్రెండ్స్ మన ఫ్రెండ్ ఈయన మన ఫ్రెండ్. ఇది ఇక్కడ వచ్చేసి నేను అటాక్ చేద్దాం. ఫ్రెండ్స్ అసలు మనం అటాక్ కావద్దు, ఫస్ట్ నన్ను అటాక్ చేయండి. అంతేనా, నేను అటాక్ అయిపోయాను. వాడు చార్జ్ అంటే చార్జ్ అయిపోతున్నాం మనం. అరే వాడు మిస్ అయ్యండి టార్గెట్. అవరా జంప్ ప్యాడ్ అండ్ ఎక్కడ ఉంది? అక్కడ కొడుతున్నా నేను. సరే నువ్వు అటాక్ చేసుకో. ఇక్కడ టైం పాస్ అటాక్ చేసినట్టున్నావు కదా వాళ్ళని. ఒకరిని నువ్వు ఒకరిని చేసినావు, అయితే నేను ఒకరిని. ఇద్దరు. అరే ఇంకొక నేను కథం చేస్తారు. కథం చేస్తారు. ఆవురా రే ఆవు. సరే నేను నిన్ను కాదు, మా ఫ్రెండ్. నువ్వెక్కడ ఉన్నావురా? నువ్వు అదే మా ఫ్రెండ్ ఏమో అనుకున్నావు. లాస్ట్ కిల్. ఎలిమినేట్ చేసిన ఫ్రెండ్స్. టాప్ 2 లీడర్ బోర్డ్లో నేనే ఉన్నా. టాప్ 2 చూసుకోండి. మన ఫ్రెండ్ దగ్గర పిక్సెల్ గోల్డెన్ స్నైపర్ ఉంది. అది మన ఫ్రెండే. గుడ్ జాబ్ అని పెడుతున్నా ఫ్రెండ్స్. అందరం కలిసి మంచిగా ఆడారు. పదండి ఒక సైడ్ పోదాం మనం. ఇది 4v4 కాబట్టి బిగ్ అరీనా ఉంది ఫ్రెండ్స్. మనకైతే కూడా బిగ్ అరీనా. ఇప్పుడు వాడు నన్ను అటాక్ చేయగలుగుతాము చూద్దాం. వాడు స్నైపర్ వాడుతుండు. ఇక్కడ స్నైపర్ వాడుతుండు చూడు. చింటూ ఓడిపోయినా. సైఫాన్ ఓఎక్స్. అదే కదా యాక్షన్ కొనడం ఏమో. మంచి ఆర్పీజీ వస్తుంది. అవును, యాక్స్ బదులు ఆర్పీజీ వచ్చేది. ఇది రౌండ్ 3 ఫైట్. అయితే ఇదైతే ఎపిక్ ఫైట్. ఇప్పుడు మనం కామెంటేటర్ చూసుకున్నాడైతే మనకి ఎపిక్ ఫైట్ అయిపోతుంది. ఇక్కడ ఈ ర్యాండమ్ క్రాస్ ఏమో ఫుల్ ఫైట్ చేస్తున్నాడు. ఇక్కడ చింటూ కూడా ఫైట్ చేస్తున్నాడు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. వాళ్ళు మస్తు ఆడుతారు. ఒకరి దగ్గర స్నైపర్, ఒకరి దగ్గరనేమో నార్మల్ గన్ ఉంది. ఇలా ఫ్రెండ్ ఈ రౌండ్ కూడా గెలిచేసారు. 2v2 2 పాయింట్స్ ఈక్వల్ వచ్చేసినాయి. అది అట్లా కామెంటేటర్ చెప్తాడు ఫ్రెండ్స్. నాకు ఇంత హెల్త్ పోలేదు నాకు మ్యాచ్లో. అవునా, అయితే నాకే పోయింది. ఈ రౌండ్ కూడా గెలిచేసేద్దాం. కప్పు కొట్టేద్దాం. వరల్డ్ కప్ ఫైనల్ కనిపిస్తుంది ఫ్రెండ్ నాకు. అదేందో వీడని జంప్ ప్యాడ్ పెట్టుకుని ఎగురుతుండ. ఫుల్ మన తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్. నేను కూడా ఓడిపోయినా. నేను ఇంకా ఉన్నా. నేను ఓడిపోయాను. అటాక్ ఇక్కడ నిన్నే నువ్వు కూడా ఓడిపోయినా. జ్వరం ఓడిపోలే. మా ఫ్రెండ్ 1 గెలిపించేసింది. చూడండి ఫ్రెండ్స్, స్టైల్ పడుతుండు. స్టైల్ ఉండు అంటే ఇట్లా గన్నులు ఊపుకుంటూ పోతుండు ఫ్రెండ్స్ కావాలని. అందరం స్పెక్టేట్ చేస్తాం అంటే నన్ను చూస్తున్నాం కదా అందరూ. అందుకే ఇక్కడనే ఉన్నారా ఎనిమిస్? అందరు ఉన్నారా? ఇక్కడ ఎనిమిస్ ఉన్నారా? కొట్టరా అంతేరా. డ్యామేజ్ చింటూ కదా. ఇక్కడ ఇగో వీళ్ళు ఇక్కడ స్నైపర్ కూడా ఉంది. ఇక్కడ నాకు స్నైపర్ ఉంటే వీళ్ళందరూ అయిపోతాయి. అదే సైఫాన్ ఉంది కదా, ఆయనకి ఎందుకురా అట్లా అంతే. ఏంది స్నైపర్ వాళ్ళ దగ్గరికి పోతుంది చిన్న గన్ పెట్టుకొని. ఏమో అంటే అటాక్ చేయాలి కదా, అందుకే. అటాక్ చేయాలి కానీ డైరెక్ట్ పోతుండు వాళ్ళ దగ్గరికి. సైడ్కి వెళ్ళి అటాక్ కూడా చేస్తలేడు. డైరెక్ట్ ఏమంటారు ఫ్రెండ్స్, ఇట్లా స్ట్రేట్ వచ్చేసి అటాక్ చేసేయాలి. అరే ఇంకొకడు ఉండాలి, నేను చూసుకోలే. నేను కూడా కథం చేసేద్దాం పదా. చూడరు ఫ్రెండ్స్, మనం ఇట్లా పెట్టి ఇట్లా కొట్టేస్తే అయిపోయి. మనకు కొంచెం సరదా అయిపోయింది ఈ ఐస్ క్రీమ్ తినేసరికి. ఇప్పుడు మనం ఆడదాం పదండి.
వాళ్ళు అక్కడ ఉన్నారు. అటాక్ 50 డ్యామేజ్ తీసింది ఆమె వాళ్ళకి. ఇల్లేంద్రా నాన్న ఎట్లున్నారు? అరే రే ఇక్కడ అటాక్ చేస్తున్నా స్నైపర్ పెట్టేవాడు. జై బీస్ట్ అటాక్ చేస్తున్నా. ఇట్స్ లెజెండ్ అని చూస్తున్నా నేను ఇప్పుడు. లివేస్తుండు కదా నువ్వు కటాగే వస్తుండు. ఓకే ఇప్పుడు వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు మంచిగా. మనం ఎక్కువ మంది ఉన్నాం. ఒకరే ఉన్నాము. ఓడిపోయినాం మ్యాచ్ అయితే ఫైనల్గా. చీర ఇంకొక పాయింట్ వస్తే గెలుస్తాం ఫ్రెండ్స్. గెలుస్తామంటే విన్ అని కామెంట్ చేయండి. మాకు సపోర్ట్ చేస్తే విన్ అని కామెంట్ చేయండి. వాళ్ళకి సపోర్ట్ చేస్తే లాస్ట్ అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికి సపోర్ట్ చేస్తారో చూద్దాం. మెజారిటీ ఎవరికి ఉంటుందో. బ్రూటాలిటీతో ఆడండి అందరూ. బ్రూటాలిటీ విన్స్. అరే ఓడిపోయినారా బ్రూటాలిటీ అనుకుంటా. ఆర్పి చూడే నేను ఇట్స్ లెజెండ్ని చూస్తున్నా. వాడు కూడా అవుట్ అయిపోయింది. ఇప్పుడు 4 పాయింట్స్ ఇలా ఇది ఎందుకు ఓడిపోతాం అనిపిస్తుంది నాకు. మళ్ళా లెట్స్ చార్జ్ అని పెడతా. ఇందాక లెట్స్ చార్జ్ పెట్టినందుకు ఒక రౌండ్లు గెలిచినాం కాబట్టి మళ్ళీ పెట్టినా. చూసుకుంటారేమో మన వాళ్ళు. చూసాం ఫ్రెండ్స్. అటాక్ అంతే. రే నాకు గ్లిచ్ అయిపోతుంది. నాకు గ్లిచ్ ఓడిపోయినా. నేను కూడా నన్ను అటాక్ చేస్తారు. ఫస్ట్లోనే అటాక్ చేసేస్తారు. ఏమోరా నన్ను కూడా అవుట్ చేస్తారు అట్లనే. ఎందుకు అట్లా? లెజెండ్ నువ్వే చూసుకో. 3v2 చూసేసుకో. 3v1 2v1 1v2. అరే లాస్ట్కి వాళ్ళని ఓడించాడు మన లెజెండ్. ఓడిపోయినాం ఫ్రెండ్స్ ఈ రౌండ్. వాళ్ళు గెలిచారు. రీమ్యాచ్ చేయడం అంటే వాళ్ళు ఎగ్జిట్ అయినట్టు. అందుకే అనే వాళ్ళు వస్తలేరు. మళ్ళీ 4v4 పెడుతున్నాం. వీళ్ళైతే మన గ్రూప్ గ్యాంగ్ మన గ్యాంగ్. ఈసారి దేని కొట్టిద్దాము చూద్దాం. ఏమొస్తుందో మ్యాప్. మన దగ్గర అంత మంచి ప్లేయర్ ఉన్నా కూడా మనం ఓడిపోయినాం ఫ్రెండ్స్. బిగ్ అరీనాకి వేద్దాం ఫ్రెండ్స్ ఓటు. వద్దు చెస్కి వేద్దాం. చెస్ అరే బిగ్ అరీనా సెలెక్ట్ అయింది. మళ్ళీ మా ఫ్రెండ్ వేస్తారు. ఈసారి ఆ టీంలో 2 లేరు. మనమే గెలిచేటట్టున్నాం ఈ రౌండ్. ఏమో పెడదాం అనుకుంటా ఫ్రెండ్స్. మర్చిపోయినా. ఫస్ట్ అందరు ఛార్జ్ కాండి. అందరు అటాక్ లెట్స్ అటాక్ దెమ్. అంతే అటాక్ చేయర్రా. అంతే గెలిచేసినాం మనం. మన చింటూ 2 కిల్లులు కొట్టేసిండు. నేను ఒక అసెట్ చూస్తున్నా. నెక్స్ట్ ర్యాంకింగ్ అంట ఫ్రెండ్స్ మన ఫ్రెండ్. ఎందుకంటే వాళ్ళందరూ సర్వర్ లీవ్ అయిపోయారు. మనం గెలిచినాం. మన చింటూ ఫస్ట్ వచ్చిండు ఫ్రెండ్స్ మన చింటూ 2 కిల్లులతోటే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్